చేస్తామంటే ఒకరోజు కూర్చుంటాం, సమాధానం రాలా, దేవుని దగ్గర నుంచి ఏం రాలే సమాధానమా? అక్కడ ఏం జరుగుతుందో మనం ఏమైనా చూస్తున్నామా? ఏమయ్యా మనకేమైనా తెలుస్తుందా? మధ్యలో సాతానుగాడి యొక్క కుయుక్తి ఉందని మనకేమైనా తెలుస్తుందా? తెలియటంలా. మనం మోకరించంగా జవాబు వస్తుంది, కానీ మధ్యలో వాడు ఏం చేస్తున్నాడు? దాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఈ లోపల మనం ఏం చేస్తాం తెలుసా? ఆలస్యం కాగానే నెంబర్ 1, ఏం దేవుడురా అయిపోయింది. నేను ఎంత ప్రార్థన చేసినా జవాబు రావటం లేదు, అయిపోయింది. ఎంతసేపు చేయాలి ప్రార్థన? నేను అయిపోయింది. ఎందుకు ఇంక ఈ ప్రార్థన, ఇంకెందుకు ఈ భక్తి, ఇంకెందుకు ఈ దేవుడు? అయిపోయింది. దానియేలుకైనా 21 days తర్వాత వచ్చింది, మనకి 21 ఇంక పక్క 10 సున్నాలు వేసుకుని రాదు. ఎందుకో తెలుసా? ఈ గొనిగేమో చూడండి, ఈ గొనుగుట్లో సాతానుగాడు ఆ జవాబుని మటుమయం చేసేసాడు. 2 కొరింథీ పత్రిక గొనుగుడు గురించి చదవండి. 1 కొరింథీ 10 చదవండి. 1 కొరింథీ 10 చదవండి. అయ్యా గట్టి చదవండి. మీరు సనగద్దు. చాలు, చూసారా? మీరు సనగద్దు. వారిలంటే ఎవరు? ఇశ్రాయేలీలు అరణ్యములో ఏమయ్యారు? సనిగి సంహారకుని చేత. ఆ సంహారకుడు ఎవరు? అదిగో మన దేవుడు నశించెను. ఈలో కూడా మనం ఏం చేస్తాం? విసుక్కుంటాం. ఇంకెంతసేపు ప్రార్థన, ఇంకెంతసేపు ఈ భక్తి, ఇంకెంతసేపు జవాబు రానప్పుడు మనం చేసేది ఇదే. కానీ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదండి. మనం మోకరించిన వెంటనే, కన్నీరు కార్చిన వెంటనే నీతో నేను ఉన్నాను బిడ్డ అని నేను తట్టుతుంటాడు, ఆ జవాబు వస్తుంది. కాకపోతే మధ్యలో ఈ సాతానుగాడు మ్యాజిక్లు చేస్తుంటాడు. నీ పిల్లలలో దూరి, నీ భర్తలో దూరి, నీ కుటుంబంలో దూరి, నీ భార్యలో దూరి ఆ ప్రార్థనకి జవాబు రాకుండా చేస్తాడు. అయితే ఏం చేయాలి పాస్టర్ గారు? గొనగద్దు, సనగద్దు, ఓపికతో, ప్రేమతో దేవుని దగ్గర నుంచి ఆ జవాబు వచ్చేదాకా, ఆ ప్రార్థన దేవుడు తీర్చేదాకా ఓపిక పట్టి ఉంటే ఖచ్చితంగా దేవుడు దానియేలుకి జవాబు ఇచ్చిన దేవుడు మనకి కూడా ఇస్తాడు. ఆమె చెప్పండి.